రేపు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1300 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు సభ కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు హాజరు కానున్నారు. వారి రవాణా కోసం ప్రత్యేక బస్సులు సైతం అందుబాటులో ఉంచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ కోసం 1300 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందులో 900 ఎకరాలు పార్కింగ్కు కేటాయించగా మిగతా 400 ఎకరాల్లో సభ నిర్వహించనున్నారు. సభకు వచ్చేవారికి సేవలందించేందుకు 1500 మంది వాలంటీర్లను నియమించారు. 10 లక్షల చొప్పున మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అందుబాటులో ఉంచారు. సభకు అవసరమైన విద్యుత్ కోసం 250 జనరేటర్లు, 200 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలతో పాటు భద్రత కోసం 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు నాయకులు సిద్ధమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు 3000 బస్సులు అందుబాటులో ఉంచారు. ఒకవేళ వాహనాలు చెడిపోతే తరలించేందుకు వీలుగా 25 టోయింగ్ వాహనాలు సైతం అందుబాటులో ఉంచారు. వేసవి ఎండల దృష్ట్యా సాయంత్రం 5 గంటలకు మీటింగ్ ప్రారంభించి 6:30లోగా పూర్తి చేసేందుకు నిర్ణయించారు. కేసీఆర్ ముందుగా సభాస్థలికి చేరుకుని తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం రజతోత్సవ సభలో పాల్గొని పార్టీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.